ఈరోజు నిస్సి కుమార్ గారికి అదేవిధంగా రమ్య వదినికి వీరి యొక్క అభివృద్ధి చూస్తున్నాడు అంటే మొట్టమొదటిగా నేతల సంతోషమ్మ గారి యొక్క విశ్వాసము ద్వారా ఇలా వచ్చాము. ఈ యొక్క విశ్వాసము మా తల్లి గారు చేస్తున్న నేతల సామ్రాజ్యం అమ్మ చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా కుమారులుగా ఈ రోజు ఈ విధంగా నిలబడ్డాము. మా తల్లిదండ్రుల గురించి గర్వంగా చెప్పడానికి ఎంతకన్నా సమయం కాదండి. ఆ విశ్వాసము మా నాయనమ్మలో పెంచినటువంటి విశ్వాసం. ఈ యొక్క ఇంట్లోనే నేను ఆ మధ్యగదిలోకి వెళ్ళేటప్పుడు మోకరించి ప్రార్థించమని చెప్పేది. నేను ఎక్కడన్నా బయట తిరిగి వస్తూ ఉంటే ఆ వాక్యాలు ఏం చెప్పామని అడిగేది. ఆ విశ్వాసం మాకు నేర్పించింది కదా. మాకు, మా అన్నకి, మా చెల్లికి ఈ విశ్వాసం మమ్మల్ని నేర్పించింది. ఈ విశ్వాసం మా అమ్మకు, మా నాయనమ్మ మాకు నేర్పించింది. అంటే అవ్వలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ఈరోజు మేము నిలబడ్డాం. ఈ యొక్క కుమారుని కూడా ఆ యొక్క అవ్వ ఎవరంటే సామ్రాజ్యమ్మ యొక్క విశ్వాసం ద్వారా పెంచాలి. ఆ తల్లిదండ్రి యునేకి ఏ విధమైతే విశ్వాసం కలిగి ఉందో వదిన రమ్య కూడా అలాంటి విశ్వాసం కలిగి ముందుకు నడుచుకున్నప్పుడు సహవహించుచున్నది అని మాట్లాడింది. రూఢిగా నమ్ముచున్నాను. అలాంటి విశ్వాసం కలిగి ఈ తల్లిదండ్రులు ఇద్దరు వదిన అన్నయ్య మరి ఈ విశ్వాసంతో వారిని పెంచాలని, ఈ విశ్వాసంలో వారిని ముందుకు తీసుకువెళ్ళాలని, ఈ విశ్వాసంలో వారిని నడిపించాలని. ఎలాగంటే వారు ఏదైతే అభివృద్ధిని చూసారో ఏం చేయాలి అంటే ఆ అభివృద్ధిని మనస్కరించాలి, ఆ అభివృద్ధిలో మనసును పెట్టుకోవాలి. మా నాయనమ్మ నుంచి వచ్చిన విశ్వాసం అని నరేష్ అన్నయ్య గొప్పగా చెప్పుకోవాలి. మా అమ్మల నుంచి వచ్చిన విశ్వాసం ప్రతిరోజు 3 గంటలు వేసి మా తల్లి మా గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. మేము అనుకుంటూ ఉంటాం, ఎక్కడెక్కడికో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు తన కృప మా పట్ల ఎంతో మెండుగా కుమ్మరిస్తున్నాడు.